హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అట్లా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మన వీడియోలో కనిపించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇక ఈ రోజుటి వీడియో ఏంటంటే బద్దకపు భర్త తెలివైన భార్య పార్ట్ 20 అనమాట. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి. అవును శాంతక్క, ఏం చేస్తాను నీ కోడలు? బయటికి వెళ్తలేదుగా అసలు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటది, ఇట్లా బయటికి వచ్చి జరసేపు మనతో ముచ్చట పెడితే ఏమైతుంది? ఏమొత్తదే అది, దానికి ఇంట్లో పనే తీరదు. మా వంతు ఒక గోస దానికి. అయ్యో ఎందుకు, ఏమైంది గట్లంటావు? ఏడవ్వ, కూసున్న కాడికే వాడికి అన్ని అందియాలి. ఇక నా కొడుకు పన్న కాడ నుంచి కూసున్న కాడ నుంచి లేవనే లేవడు, ఒక అడుగు ఏనే వేయడు. అన్ని అందించుకుంటుండాలి నా కొడుకుకి. 6 నెలలు 7 నెలలు కడుపుతున్న వాళ్ళు ఉంటారు చూసినావా, ఇక వాళ్ళలాగే ఇక నా కొడుకు గిట్లా. ఈ వాళ్ళన్నా అప్పుడో ఇప్పుడో లేచి అదో పనో ఇదో పనో చేస్తారు, ఇంత అటు ఇటు నడుస్తారు. కానీ నా కొడుకు అయితే ఇక నుంచి లేవనే లేవడు ఇక. అయ్యో అంతేనా? మరేమన్నా పనికి పోయిండా లేదా? మరి పోయిండు ఎందుకు పోలే? ఏడా ఏం పనికి పోయిండు శాంతక్క? వాడి కళ్ళలో పోయిండు పనికి. అయ్యో గట్లనా? పొద్దుగాల నేను వచ్చే ముందు అయితే మరి మీ ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. మరి అయ్యో అట్టనానే? మరి మధ్యాహ్నం చెట్టు కింద వండాడు కానీ మా ఇంటి ముందు. ఇక మా ఇంటికి వెళ్ళి సాయంత్రం పూట వచ్చి ఇక అడుగు మీద కూర్చుంటాడు ఇక. అయ్యో గంతేనా? ఇక రోజంతా ఆడ ఈడ కూర్చున్నాడేనా? అవును మరి అంతే. మరి ఇంకా ఏమనుకుంటున్నావే నువ్వు? వాని చుట్టూ నా కొడుకు చుట్టూ చేసే వరకే నా కోడలికి ఇక సాయంత్రం అవుతుంది. ఇక దానికి ఆ పని ఈ పని చేసే వరకే పొద్దుగుతుంది. ఇక దానికి అదే సరిపోతుంది ఇక. అయ్యో గంతేనా? నీ కోడలికి బాగానే ఓపిక ఉన్నదే. నీ కొడుకు ఎంత ఏ పని చెప్పినా చేస్తుంది. ఇక నీ కొడుకు అన్ని అందించుకుంటూ ఉంటది. ఇక మస్తు ఓపిక ఉన్నదే నీ కోడలికి. అవును అంతే, అది కాబట్టే ఓర్చుకుని ఉంటుంది. ఇంకొకటి అయితే తెల్లారే విగ్గు నా కొడుకు బద్ధకాన్ని చూసి. ఏమైందండి? రూమ్ లో ఇంత ఉక్కపోస్తుంది, ఫ్యాన్ వేసుకోకుండానే పడుకున్నారు? ఏం ఉక్కపోస్తాందే? బానే ఉందిగా, నాకు బయట చల్లగానే ఉంది గానే. చల్లగుందా? ఇంత ఉబ్బరిస్తాంది, లోపల చల్లగుంది అంటున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు లేచి ఫ్యాన్ వేసుకోలేక చల్లగానే వస్తుంది గానే అని అంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు లేచి ఫ్యాన్ వేసుకోలేక చల్లగానే వస్తాను అంటున్నావా? అయినా నీ గురించి ఎవరికి తెలియదు. ఏ ఉర్రకే ఏమో వచ్చి ఉర్రుతాన్నావు ఈడికి. మీతో నొరడానికి నేనేమన్నా మీలాగా ఖాళీగా ఉన్నానా ఏంది? నాకు బొచ్చడ పని ఉంది. మీరైతే ఫస్ట్ షాప్కి పోయి కందిపప్పు తీసుకురాపోండి, 1 కిలో. పప్పు చేస్తా ఇవాళ. పప్పు తినక బాగా రోజులు అవుతుంది. పప్పు ఎందుకే? పప్పు తింటే అంత గ్యాస్ ట్రబుల్. వేరే ఏమైనా కూరగాయలు ఉంటే చేయపో. అట్లనా? అయితే కూరగాయలు కూడా ఏం లేవు మరి. అయ్యో అవునానే? సరేనే, మరి ఈ రోజు నుంచి డైటింగ్ స్టార్ట్ చేద్దామా మరి? ఏంటిది డైటింగ్? డైటింగ్ ఎందుకు చేస్తాం? ఏం తినమా? తినకుండానే ఉంటామా ఏంది? అయ్యో అప్పుడప్పుడు డైటింగ్ చేయాలి, అట్లా చేస్తే ఆరోగ్యానికి మంచిది. అబ్బా, నీకైతే ఇప్పుడు షాప్కి ఎప్పుడు పోయి కూరగాయలు కందిపప్పు తీసుకురావాల్సి వస్తుందా అని డైటింగ్ చేద్దాము ఆరోగ్యానికి మంచిది అంటున్నావా? నీ ఎంత ఒళ్ళు బరువు మనిషినైతే నేనైతే ఏడ చూడలేదు. అయ్యో ఏంది ఎట్లంటున్నావు? మరి లేకపోతే ఏంది మరి? అయ్యో నిజమేనే నేను చెప్పింది. డైటింగ్ చేస్తే ఎంత మంచిది అనుకుంటున్నావే హెల్త్ కి. నీకేమో ఒకటి తెలుసు ఒకటి తెలియదు. నీకైతే బాగా తెలుసు. నీకు బాగా తెలుసు కాబట్టి తిని ఇంట్లో అనుకుంటుంటావు గాని నువ్వైతే లే, ఫస్ట్ కందిపప్పు తీసుకొని రాపో. నువ్వు నన్ను వదిలిపెట్టేట్లేవు గాని పోతా, ఇక పోయి తీసుకొని వస్తా. ఏంటి మరి వదిలిపెట్టేది నిన్ను? పోయి తీసుకొని రాపో ఫస్ట్. ఆకలి బాగా అవుతుంది, పోయి తీసుకొని రాపో. టక్కన చేస్తా వంట. అయ్యో పోతున్నది. పో మరి, పో పో. తిన్నవారా ఇంకయ్యా? మా తిన్నా లింగయ్యా, నువ్వు తిన్నవా?
ఏ తిన్నా తిన్నా ఇంత చింతపులుసు చేసింది మా ముసల్ది. ఇక అదే తిన్నా ఒక ముద్ద ఇట్లా బయటికి వెళ్తున్నా. ఏం కూర చేసింది మీ అంకమ్మ మరి? ఏం కూర చేసి పాడైంది అది? ఇంత టమాటా తొక్కు నూరింది, ఇక అదే వేసుకొని తిన్నా. అయ్యో గంతేనా? కూసోరాదే లింగయ్య, మరి నిలబడే మాట్లాడుతాన్నావు? కూసుంటా, ఇక కూర్చోడానికే వత్తినే కూసుంటా. ఎటు పోతా అన్నావో ఈ పిల్లగా? అబ్బా, ఈ ముసలోళ్ళకి ఏడ పని లేదు. ఇక నేను కనిపించినాకే ఇక నన్ను పని గురించి అడుగుతారు. ఇక నేను ఒట్టిగానన్నా ఒత్తినే ఇటు. బాపు దుకాన్లకు పోతాననే, కందిపప్పు తీసుకొని వస్తా అని పోతా అన్న దుకాన్లకి. అయ్యో ఇంకా తినలేదా నోయి? తినలేదే ఇంకా. అయ్యో ఎందుకు ఇంతసేపు తినకుండా ఏం పని చేస్తానో మరి? ఏం పని చేసినావంటే ఇక చేసిన ఇక ఏదో పని. అయ్యో ఏం పని చేసినావోయ్? ఇక పొద్దుగాల నుంచి ఏమేం పని చేయాలని ఆలోచించుకుంటూ కూర్చున్నానే బాపు. అయ్యో గదే పని చేసినావా ఇక? గవునే ఇక అదే పని చేసిండే. ఓ, నీకు నడవలేని నత్తకు పోటీ పెడితే నత్తనే ముందు ఉరుకుతుంది కావచ్చు, నత్తే ముందు పోతుంది కావచ్చు. గట్లుంటది మరి నీ బద్ధకం. అగో ఏందే బాపు గట్లంటున్నావు నువ్వు నన్ను? ఏం లేదు పిల్లగా, నువ్వు పోయే పనికైతే ఓ. అగో పోయేటోని ఇప్పుడు నన్నే ఆపినావు, మళ్ళా ఏం లేదు తీపోమంటన్నావా? అయితే భలేగున్నావు, నీకు ఏడ పని లేదు. ఓ నీకు బానే ఉన్నది. ముసలోళ్ళకి ఏడ పని లేదు, తిని ఈడ కూసోని మంచిగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ముచ్చట పెట్టుకుంటుంటారు. అవు ఓ లింగయ్య, నీకేడా పని లేదా? గాయన పోయేటాయన ఎందుకు మందలు ఇచ్చినావు నువ్వు? అయ్యో నేనేమంటేనిరో, నువ్వు నన్నే అంటాను అని గురించి తెలియదా నీకు? అని మీద మనమేనయ్యో ఇంత తిని ఏదో పని చేసుకొని బతుకుతాను. ఏం ఆయనలాగా తిని ఇంట్లో కూర్చుంటాన్నామా ఏంది? అంతే అంతే గాని. మరి ఇంకా నువ్వేందో నన్ను అనబడితివి. ఇంకా ఫ్రెండ్స్ చూసిరా మరి మన వీడియో? మరి ఇక మీ ఇంట్లో కూడా ఇట్లాంటి బద్దకపు మనుషులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టుర్రి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయుర్రి. అండ్ అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ అన్ని చూసుకుంటుండ్రి. బాయ్ బాయ్ అందరికి.